హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్రస్ ట్యూటోరియల్. ఈరోజు సైన్స్ ఫ్యాక్ట్స్ లో భాగంగా టియర్ గ్యాస్ గురించి డిస్కస్ చేద్దాం. సో టియర్ గ్యాస్ ని బాష్పవాయువు అంటారు. సో ఇది కళ్ళను తాకంగానే కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి. ఇది కూడా ఒక రసాయనం కాబట్టి ఇది ఘన ద్రవ రూపాల్లో ఉంటుందన్నమాట. సో అది ఆల్ఫా క్లోరా క్యాటటోఫినోన్ అనే రసాయనం ఘన రూపంలోనూ, ఈథైలిడియోడో ఎసిటేట్ అనే రసాయనం ద్రవ రూపంలోనూ ఉన్నటువంటి మిశ్రమాన్ని మనం టియర్ గ్యాస్ అంటాం. సో దీనికి మన కళ్ళ నుంచి నీరు వస్తుంది. సో కంటి చూపు మసగ్గా మారుతుంది, కనురేపులు కూడా చాలా వాస్తాయి. ఈ లక్షణాలన్నీ తాత్కాలికంగా ఉండి గంటలో తగ్గిపోతాయి. సో చూడండి, ఈ రకమైనటువంటి టియర్ గ్యాస్ని మనం టీవీ న్యూస్లో వాటిలో చూసే ఉంటాం. సో దాంట్లో ఏంటంటే ఎక్కువ గుంపుగా కూడినటువంటి జనాల్ని చెదరగొట్టడానికి ఇక్కడ ఈ రకమైనటువంటి టియర్ గ్యాస్ని వాడడం జరుగుతుంది. సో చూడండి, అది దాని యొక్క ఫార్ములా. సో అది చూడడానికి ఈ రకంగా దొరుకుతుందన్నమాట. దీనికి కారణం బాష్పవాయువు నుంచి వచ్చినటువంటి ఆవిర్లు మన కళ్ళల్లోని బాష్ప గ్రంథుల మీద రసాయనిక చర్య ఏర్పడడం వల్ల ఈ మార్పులన్నీ కూడా కలుగుతాయి. పూర్వకాలం నుంచి కూడా యుద్ధాల్లో శత్రు సైన్యాల్ని చెదరగొట్టడానికి దీన్ని ఖచ్చితంగా వాడేవాళ్ళు అనమాట. సో ఈ రోజున పోలీసులు గుంపులుగా చేరినటువంటి ఆందోళనకారుల్ని దీంతో చెదరగొట్టడం అనేది జరుగుతుంది. ఈ టియర్ గ్యాస్ సిఎన్ అంటే క్లోరోసిటోఫినోన్ లేక సిఎస్ క్లోరో బెంజిలైడ్ మెలినో నైట్రేట్ అనే రూపాల్లో ఉంటుందని శాస్త్ర విజ్ఞానం చెప్తుంది. సో చూడండి, ఇక్కడ ఆందోళనకారులు ఆ టియర్ గ్యాస్ కి ఏ రకంగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సో దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళు దూరంగా పారిపోవడం అనేది అక్కడ చూస్తున్నాం. సో వాళ్ళలో వచ్చేటువంటి రియాక్షన్స్ కూడా చూడండి, ఎక్కువ స్కిన్ దద్దురు లాంటివి, అలాగే వామిటింగ్ సెన్సేషన్, ఇటువంటివన్నీ కూడా దీనికి ఖచ్చితంగా వస్తుంది. ఇది పీల్చిన వెంటనే చర్మం మీద దద్దుర్లు కూడా ఏర్పడతాయి, కడుపులో వికారం పుడుతుంది, వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి ఇది మరి మనకి ఏం కాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఖచ్చితంగా ఉల్లిపాయ ముక్కలు దగ్గరగా ఉంచుకున్నట్లయితే ఈ వాయువు యొక్క ప్రభావం తక్కువ ఉంటుంది. ఎందువల్లంటే అవి ఆ ఉల్లిపాయ మ్యాక్సిమం దాన్ని పీల్చుకుంటుంది. సో ఒకవేళ వాయువులు బాగా సోకినట్లయితే, ఒకవేళ మనం రియాక్ట్ అయినట్లయితే దానివల్ల దూరంగా తీసుకుపోయి ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకుపోయి ధారాళంగా స్వచ్ఛమైన గాలిని పీల్చమనాలి. తర్వాత ఉప్పు నీటితో మొహాన్ని కళ్ళని కడగాలి. కొద్దిసేపటికి దీని ప్రభావం తగ్గి మామూలు స్థితికి చేరుకుంటారు. సో ఈ రకంగా మనం దీని గురించి మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలోని విషయాలు మీకు అర్థమైనవి, మంచి ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ ఇవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద కొట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.